ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రక్త పరీక్షల మతలబులు తెలుసుకుందాం. మనకు ఏదైనా ఆరోగ్య అనుమానం వచ్చినా లేదా డాక్టర్ దగ్గరకు మనకు ఏదైనా ఆరోగ్య ఇబ్బంది తలెత్తినప్పుడు వెళ్ళినా ముందుగా మనం చేసేది రక్త పరీక్ష చేయించుకోవడమే. మరి ఈ రక్త పరీక్ష ఫలితాల్లో మనకు అర్థం కానివి, తెలియనివి చాలానే ఉంటాయి. వీటిని మనం పరిశీలించినప్పుడు కొన్ని విలువలు పెరిగిపోయి కనిపిస్తే మరికొన్ని తగ్గినట్లుగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏమిటో, దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. టీపీ టోటల్ ప్రోటీన్, ఇది పెరగడానికి కారణం డీహైడ్రేషన్, ఇన్ఫ్లమేషన్. అలాగే ఇది తగ్గిందంటే దానికి కారణం రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, పేగుల వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇక అల్బుమిన్, ఇది పెరగడానికి కారణం డీహైడ్రేషనే, తరగడానికి కారణం రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇక బ్లడ్ యూరియా నైట్రోజన్, ఇది పెరగడానికి కారణం డీహైడ్రేషన్, మూత్రపిండాల వ్యాధి, మూత్రంలో అడ్డంకి, షాక్, అధిక ప్రోటీన్ డైట్. అలాగే ఇది తగ్గిందంటే కాలేయ వ్యాధి, ప్రోటీన్ లోపం, ఓవర్ హైడ్రేషన్ కారణాలవుతాయి. ఇక గ్లోబ్యులిన్, ఇది పెరగడానికి కారణం క్రానిక్ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫెక్షన్లు. ఇది తగ్గిందంటే రక్తంలో నష్టం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్, ఇమ్యూనో డిఫిషియన్సీస్. అలాగే క్రియాటిన్, ఇది పెరగడానికి కారణం మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, కండరాలు దెబ్బతినడం, మూత్రంలో అడ్డంకి. అలాగే ఓవర్ హైడ్రేషన్ వల్ల ఇది తగ్గుతుంది. ఇక జిఎల్యు అంటే గ్లూకోజ్ లెవెల్స్, ఇది పెరగడానికి కారణం డయాబెటిస్ మిలిటన్, అక్యూట్ స్ట్రెస్ రెస్పాన్స్. అలాగే ఇది తగ్గిందంటే సెప్సిస్, పోషకలోపం, నాడీ సంబంధ వ్యాధులు కారణాలు. అలాగే కొలెస్ట్రాల్, ఇది పెరగడానికి కారణం డయాబెటిస్ మిలిటస్, హైపోథైరాయిడిజం, ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండాల వ్యాధులు కారణాలు. అలాగే ఇది తగ్గిందంటే లివర్ ఇన్సఫిషియన్సీ, పేగుల వ్యాధులు కారణాలుగా ఉంటాయి. ఈరోజు మనం రక్త పరీక్షల్లో కొన్ని విలువలు పెరగడం లేదా తగ్గడానికి గల కారణాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.